అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళిద్దరూ కూడా మొన్న కేసీ వేణుగోపాల్ని కలిసిరు. కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి, హైకమాండ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళు పోయి కలిసిర్రు. కేసీ వేణుగోపాల్ ముందు రేవంత్ రెడ్డి కూర్చున్నాడు. కేసీ వేణుగోపాల్ కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి పక్కన మీనాక్షి నటరాజన్ గారు కూర్చున్నారు. రేవంత్ రెడ్డి దాదాపు కేసీ వేణుగోపాల్ తోటి 2.5 గంటల సేపు మాట్లాడిండట. కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డిని కొంత సీరియస్ అయిందట. రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్కి చెప్పాల్సినవి అన్ని చెప్పిండట. అసలు ఏం జరిగింది, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, రేవంత్ రెడ్డి కొన్ని ఓపెన్గా చెప్పిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి రేవంత్ రెడ్డి ఏమని ఓపెన్గా చెప్పిండు, మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి పైన ఏం చెప్పింది, మీనాక్షి నటరాజన్ వల్లనే రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిచినారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సీఎం పదవి ఇంకా 2.5 సంవత్సరాలు కాంగ్రెస్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్టానం తీసేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చా? కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను మీ ఆస్తులేం అడుగుతలేను, జస్ట్ లైక్ చేయమని అడుగుతున్నా. మీరు లైక్ చేయడం ద్వారా మన ఛానల్ ఇంకా గట్టిగా ముందుకు పోతుంది. నేను ఈ ప్రభుత్వాన్ని ఇంకా గట్టిగా ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేస్తా. మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, అందరికి అర్థం కావాలి కంటెంట్. రైట్గా టాపిక్లోకి పోతే, రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ని కలిసిండు. వాస్తవానికి కాంగ్రెస్ హైకమాండ్లో కేసీ వేణుగోపాల్ తోటి రేవంత్ రెడ్డి కొంత సన్నిహితం ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఏమైనా బాధ ఉంటే కూడా కేసీ వేణుగోపాల్తో చెప్పుకోగలుగుతాడు. మల్లికార్జున ఖర్గే తోటి రేవంత్ రెడ్డి కలవలేడు, ఎందుకంటే ఖర్గే అపాయింట్మెంట్ కూడా ఇయ్యాడు. రాహుల్ గాంధీ దాదాపు సంవత్సరం నుండి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇక సోనియా గాంధీ అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డికి దొరుకుతుందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కేసీ వేణుగోపాల్ కూడా రాహుల్ గాంధీని డైరెక్ట్ కలిసి అన్ని చెప్పలేడు. కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గేకి చెప్పుకోవాలి, ఏమన్నా ఉంటే ఖర్గే రాహుల్ గాంధీతో చెప్పాలి, రాహుల్ గాంధీ సోనియా గాంధీతో చెప్పాలి. ఒక చైన్ సిస్టమ్ లెక్క ఉంటుంది కాంగ్రెస్ అధిష్టానం దగ్గర. కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో మాట్లాడిండు. అసలు ఏం మాట్లాడిండు అనేది మనం చూస్తే, కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డిని చెప్పిండట, మంత్రుల పంచాయతీ ఏంది, మంత్రులు ఎందుకు పంచాయతీ పెట్టుకుంటున్నారు, ఒక మంత్రికి ఇంకో మంత్రికి ఎందుకు పడతలేదు, మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు, మీకు ఎందుకు వైరల్గా మారింది, మీరు ఎందుకు అనవసరంగా గొడవలు పెట్టుకుంటున్నారు, మీ పంచాయతీల వల్ల ప్రభుత్వం పరువు పోతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వం మళ్ళీ వచ్చే పరిస్థితి కనబడతలేదు, నీకు కొండా సురేఖకు పంచాయతీ ఏంది, నీకు పొంగులేటికి పంచాయతీ ఏంది, నీకు జూపల్లికి పంచాయతీ ఏంది, నీకు వివేక్ వెంకటస్వామికి పంచాయతీ ఏంది, నీకు పొన్నం ప్రభాకర్కు పంచాయతీ ఏంది, నీకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంచాయతీ ఏందని చెప్పి కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి తోటి కొన్ని డీటెయిల్స్ మాట్లాడిండట. తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండట. రేవంత్ రెడ్డి ముందే కేసీ వేణుగోపాల్ మీనాక్షి నటరాజన్ని అడిగిరట, నటరాజన్ గారు ఎట్లా ఉంది తెలంగాణలో పరిస్థితి, రేవంత్ రెడ్డి ముందే చెప్పండి అంటే మీనాక్షి నటరాజన్ మొత్తం చెప్పిరట. నేను 7 నియోజకవర్గాలలో పాదయాత్ర చేసిన, 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, తిడుతుర్రు. కొంత ప్రభుత్వం పైన కోపంగానే ఉన్నారు, కొంత పాజిటివ్ ఉంది, చాలా నెగిటివ్ ఉంది. ఈ నెగిటివ్ ఎవరికి కారణం అంటే రేవంత్ రెడ్డి, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతున్నది. ఈ వ్యతిరేకత పక్కన పెడితే వీళ్ళే కొట్లాట పెట్టుకొని వీళ్ళే పంచాయతీ పెట్టుకుంటున్నారు, వీళ్ళే తిట్టుకుంటున్నారు. వీళ్ళ తిట్లు, వీళ్ళ పంచాయతీలు, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా తెలంగాణలో అతలాకుతలం అవుతుంది. జనాలు తిట్టుకుంటున్నారు, మంత్రులకే పడతలేదు, వాళ్ళే తన్నుకుంటారు, వాళ్ళే కొట్టుకుంటారు, కాంగ్రెస్లో అంతా కొట్లాటే ఉంటుంది అని చెప్పి జనాలు కాంగ్రెస్ పైన నెగిటివ్ వస్తున్నారు. మీనాక్షి నటరాజన్ ఓపెన్గా చెప్పిరట, 6 గ్యారంటీలలో కొన్ని అమలు కాలేదు, కొన్ని అమలైనాయి, 420 హామీలలో కూడా కొన్ని అయినాయి, కొన్ని కాలేదు, అంత ఆగమాగం పరిస్థితి, అంత ప్రభుత్వమే అంత ఇబ్బంది ఉంది అని చెప్పి మీనాక్షి నటరాజన్ ఓపెన్గా చెప్పినారట. తర్వాత ఎవరెవరు మంత్రులు అయితే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో, ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఏంది, అసలు ప్రభుత్వం ఎట్లా నడుపుతున్నారు ఏందనేది మొత్తం మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి ముందు చెప్పినారట. అయితే కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డిని అడిగిండట, అసలు ఏంది అంటే రేవంత్ రెడ్డి చెప్పేసిండట ఓపెన్గా. ఏమన్నట అంటే, నాకు అప్పుడప్పుడు ఈ మంత్రుల వ్యవహారం, ఈ ఎమ్మెల్యేల వ్యవహారం చూస్తుంటే రాజీనామా చేయబుద్ధి అవుతుంది, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి సైలెన్స్ ఉండబుద్ధి అవుతుంది, అంత ఇబ్బంది పెడుతున్నారు నన్ను, మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, మంత్రులు చెప్తే వింటలేరు,
మంత్రుల వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతున్నది, నాకు తలకాయ నొప్పి అవుతుంది మంత్రుల వల్ల. ఈ మంత్రులు ఎమ్మెల్యేలను జరగొడుతుర్రు, ఎమ్మెల్యేలు కూడా నా పైన మరలబడుతున్నారు. నేను చెప్పినట్టు ఎమ్మెల్యేలు వింటలేరు, నేను చెప్పినట్టు మంత్రులు వింటలేరు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిండట, ఈ మంత్రుల వల్ల నేను ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నా, నాకు సహకరిస్తలేరు అని చెప్పిండట. ఈ మంత్రుల వల్ల ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది అని కూడా రేవంత్ రెడ్డి చెప్పిండట. తర్వాత రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్కి ఒక ఓపెన్ విషయం ఏం చెప్పిండట అంటే, ఈ మంత్రులు ఏమో నా పైన కోప్పడుతురు, ఈ మంత్రులు నేను చెప్పినట్టు వింటలేరు, నేను ఈ మంత్రులను ఏమైనా అనుడితోటే వాళ్ళు మీ దగ్గరకు వస్తురు, మీ దగ్గర అంటే హైకమాండ్ దగ్గరకు వస్తురు, హైకమాండ్ దగ్గరకు వచ్చి మంత్రులు నా పైన కంప్లైంట్ ఇచ్చుడుతోటే మీరు ఆ కంప్లైంట్ తీసుకుంటారు, నన్ను తిడుతుర్రు, నా పైన విమర్శలు చేస్తుర్రు, నా పైన కోప్పడుతుర్రు. మీరు ఎప్పుడైతే నా పైన కోప్పడుతుర్రో ఇక మంత్రులకు ఏమనిపిస్తుంది, రేవంత్ రెడ్డి పైన హైకమాండ్లో కంప్లైంట్ ఇస్తే కథం, హైకమాండే రేవంత్ రెడ్డిని తిడతారు, హైకమాండే రేవంత్ రెడ్డిని వార్నింగ్ ఇస్తారు అని మంత్రులు చాలామంది అనుకుంటుర్రు. అంటే నేను మంత్రులు ఏమనలేకపోతున్నా, మంత్రులు నన్ను తిడుతుర్రు, మంత్రులు నన్ను విమర్శిస్తున్నారు, మంత్రులు ఇష్టానుసారంగా నా పైన వ్యవహరిస్తున్నారు. నేనేమన్నా అంటే మంత్రులు మీకు కంప్లైంట్ ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చుడుతో మీరు కంప్లైంట్ తీసుకుంటుర్రు, మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తుర్రు, వాళ్ళు వచ్చుడుతో వాళ్ళని మీరు అవునా అవునా అని చెప్పి అంటుర్రు. మీరు ఎంకరేజ్ చేయడం వల్ల నాకు ఇంకా ఇబ్బంది అవుతుందని రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అంటే కేసీ వేణుగోపాల్కి చెప్పేసిండట, వాళ్ళు వచ్చుడు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో ముచ్చటబెట్టుడు, వాళ్ళు నా పైన మారలవాడు, నేను చెప్తే వాళ్ళు వినకపోవుడు, వాళ్ళు వచ్చి చెప్పుడుతో మీరు నా పైన కోప్పడు, ఇది కూడా నాకు ఇబ్బంది అవుతుందని చెప్పిండట. అంటే ఇప్పుడు కేసీ వేణుగోపాల్కి ఇండైరెక్ట్ ఏం చెప్తుందంటే, ఎవరైనా మంత్రులు ఎవరైనా ఎమ్మెల్యేలు నా పైన కంప్లైంట్ చేస్తే మీరు తీసుకోకండి, మీరు కంప్లైంట్ తీసుకోవడం వల్ల నాకు డ్యామేజ్ అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది. మీరు కంప్లైంట్ తీసుకుంటే ఏమంటారు, మేము పోయి రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చినాం, రేవంత్ రెడ్డి ఎంత అని మేము అధిష్టానంతో మాట్లాడుకుంటాం, అధిష్టానంతో ఉంటామని చెప్పి డైరెక్ట్ మీ దగ్గరికే వస్తుర్రు, అట్లెట్లా మీరు ఎంకరేజ్ చేస్తారు అని చెప్పి కేసీ వేణుగోపాల్కి చెప్పినట్టు రేవంత్ రెడ్డి. తర్వాత రేవంత్ రెడ్డికి రెండు బాధలు. ఒకటి, మొన్న మల్లికార్జున ఖర్గేని ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక మంత్రి కలిసారు, దామోదర్ రాజనరసింహ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, నగర్ కర్నూలు ఎమ్మెల్యే, తర్వాత ఇంకొక జడ్చర్ల ఎమ్మెల్యే సంథింగ్ ఎవరో కలిసిరు, దాదాపు ముగ్గురు ఎమ్మెల్యేలు, అనిరుద్ రెడ్డి కూడా ఉన్నట్టున్నాడు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక మంత్రి పోయి మల్లికార్జున ఖర్గేని కలిసిరు. ఖర్గే ఆరోగ్యం బాగాలేదు, ఖర్గేకి స్వీట్ బాక్స్ ఇచ్చిరు, ఒక శాల్వా కప్పిరు, ఒక బొకే ఇచ్చిరు. తర్వాత ఆరోగ్యం బాగుండాలి సార్ అని చెప్పి ఆయనతో మాట్లాడిర్రు. మల్లికార్జున ఖర్గే తోటి దాదాపు గంటన్నర మాట్లాడిరట. మల్లికార్జున ఖర్గే స్వీట్ బాక్స్ తీసుకొని అంత అయిపోయిన తర్వాత రాజకీయాల పైన దాదాపు గంటన్నర డిస్కస్ చేసిరట. తెలంగాణ రాజకీయాలు ఎట్లున్నాయి, తెలంగాణలో జూబ్లీహిల్స్ ఎవరు గెలిచే పరిస్థితి ఉంది, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల సిచ్యువేషన్ ఏంది, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందని చెప్పి ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినట్ట మల్లికార్జున ఖర్గే. ఇది మొన్న జరిగినటువంటి ఘటన, ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి కదా, నేను అన్ని చూపించే ప్రయత్నం చేసినా కదా. మల్లికార్జున ఖర్గే తర్వాత ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఏం మాట్లాడుకురు ఏందనేది కూడా నేను మన ఛానల్లో వీడియో కూడా చేసిన, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నా. అయితే అప్పుడు ఈ ఎమ్మెల్యేలు మంత్రి కలవనికి పోయినప్పుడు మల్లికార్జున ఖర్గే తోటి ఖర్గే చెప్పిండట, రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వం డ్యామేజ్ అయింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఏదో చేస్తారనుకుంటే అంత ఫెయిల్ చేసి పడేసిండు, ఆయనకు అడ్మినిస్ట్రేషన్ కూడా అయితే లేదు, ఆయన వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, రిజర్వేషన్లు అని చెప్పి బీసీలను ఎస్సీలను ఎస్టీలను ఓసీలను దూరం చేసుకున్నాడు, అంత ప్రభుత్వం ఆగమాగం పరిస్థితి, రేవంత్ రెడ్డి వల్ల చాలా లాస్ అయిపోయినామని చెప్పి మల్లికార్జున ఖర్గే చెప్పిండట. మరి ఖర్గే అట్లా చెప్పిండు అని చెప్పి సోషల్ మీడియాలో బాగా చర్చ నడిచినప్పుడు రేవంత్ రెడ్డి గిన్ని సభలు పెట్టిండు, గిన్ని మీటింగ్లు పెట్టిండు, 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు. మరి రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా మల్లికార్జున ఖర్గే ఇట్లా అనలేదు అని అనలేందుకు? మల్లికార్జున ఖర్గే నా పైన కోప్పలేదు, నా గురించి ఇట్లా మాట్లాడలేదు, అదంతా తప్పు అవాస్తవము, కావాలనే సోషల్ మీడియాలో అట్లా పెడుతుర్రని చెప్పి రేవంత్ రెడ్డి రెస్పాన్స్ కాలే ఎందుకు రెస్పాన్స్ కాలే అంటే మల్లికార్జున ఖర్గే నిజంగానే అట్లా మాట్లాడిండు కాబట్టి, మల్లికార్జున ఖర్గే నిజంగానే రేవంత్ రెడ్డిని తిట్టిండు కాబట్టి ఎమ్మెల్యేలతో చెప్పినాడు ఖర్గే. మల్లికార్జున ఖర్గే ఎందుకు అట్లా చెప్తున్నాడు? మీరే ఎమ్మెల్యేలకు అట్లా చెప్పడం వల్ల, మీరే మంత్రికి అట్లా చెప్పడం వల్ల నేను వాళ్ళ దగ్గర చులకనైపోతా, నేను వాళ్ళ దగ్గర లో అయిపోతా, కిందికి పడిపోతా నేను. అప్పుడు వాళ్ళు నాకు ఎందుకు మర్యాద ఇస్తారు? నేను చెప్పినట్టు వాళ్ళు ఎట్లా వింటారు? నాకు ఇదంతా మంచిగా అనిపిస్తలేదు. మీరే మంత్రులను ఎమ్మెల్యేలను ఎంకరేజ్ చేస్తుర్రు, ఎమ్మెల్యేలు మంత్రులు నన్ను పట్టించుకుంటలేరు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, నేను చెప్తే వింటలేరు. అది రేవంత్ రెడ్డి వర్షన్. అందుకే రేవంత్ అన్న కేసీ వేణుగోపాల్ తోటి ఒక మాట చెప్పిండు అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ ఛానళ్లలో కూడా చెప్పుకుంటున్నారు. నేను రాజీనామా చేస్తా అనిపిస్తున్నది, నాకు రాజీనామా చేసి సైలెన్స్ ఉండబుద్ధి అవుతుంది, రాజీనామా చేయాలనిపిస్తుంది, ఇవన్నీ తట్టుకోలేక. ఒక్క మంత్రి నా మాటినడు, మీ పోర్ట్ఫోలియో మీరు చూసుకోర్రి అంటే ఇంకో మంది పోర్ట్ఫోలియోలో చేయలు పెడుతుర్రు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తుర్రు, చెప్తే వింటలేరు. ఏమనంటే మేము సీనియర్ లీడర్లం అంటుర్రు, నన్ను జూనియర్ అంటుర్రు. జూనియర్ సీనియర్ తేడా ఏంటంటే ఏం చెప్తలేరు, మాట్లాడతలేరు, క్యాబినెట్ మీటింగ్ పెడితే వస్తలేరు, ఏదైనా కలిసికట్టుగా ముందుకు పోదామంటే సహకరిస్తలేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో
మల్లన్న సాగర్ నుండి ఏదో నీళ్లు హిమాయత్ సాగర్కి తీసుకుపోతా, మంచి నీళ్లు హైదరాబాద్ తీసుకొస్తా అని రేవంత్ రెడ్డి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుండు. శంకుస్థాపన కూడా చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో కూడా పేపర్లలో ఏపీఎల్, రేవంత్ రెడ్డి యాడ్స్లో ఏపీఎల్. కారణం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడిగినా కూడా సపోర్ట్ చేయలేదట. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడలేదట. మాట్లాడకపోయేసరికి ఇక నేను చేసే పని ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇష్టం లేనప్పుడు నేనైతే చేయకుండా ఉండలేను కదా, పని అయితే చేయాలి కాబట్టి నేనే చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చేసిండు. అట్లనే చాలా మంత్రి శాఖలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి మంత్రులను పిలిచిన మంత్రులు వస్తలేరట. ఏమనంటే నాకంటే చిన్నోడు, నాకంటే అంత పెద్ద ఏం తెలుసు, ఆయనకి ఏం నాలెడ్జ్ ఉంది, ఏదో అడ్డిమేర గుడ్డి ముఖ్యమంత్రి అయిండు, ఆయన చెప్పినట్టు మేము వినాలన్నా, ఆయన చెప్పినట్టు మేము ఫాలో కావాలన్నా, మాకేం అవసరం అంటారట మంత్రులు. మీకు అసలు ముచ్చట చెప్పనా, మొన్న క్యాబినెట్ మీటింగ్ నడిచింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను పొట్టు తిట్టిండు అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వార్త వైరల్ అయింది. అంతేందుకు ఏబిఎన్ రాధాకృష్ణ కూడా రాసిండు, ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిండు, వాళ్ళ ఛానల్లో కూడా. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి కేసీ వేణుగోపాల్ని కలిసి వచ్చినటువంటి నెక్స్ట్ రోజే ఏబిఎన్ ఛానల్లో వార్త వచ్చింది. మంత్రుల వల్లే ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది, మంత్రుల వల్లే ఇబ్బంది అవుతుంది, మంత్రులే మొత్తం చేస్తున్నారు, మంత్రులు చెప్పినట్టు వింటలేరు, రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు రావడానికి కారణమే మంత్రులు అని చెప్పి ఏబిఎన్ ఛానల్లో 19 నిమిషాల వీడియో వేయించారు వాయిస్ ఓవర్ తోటి. అది రేవంత్ రెడ్డి వేయించింది అనేది కొంత వినబడుతున్న చర్చ. అంటే రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గే దగ్గర మంత్రుల గురించే చెప్పిండట, మంత్రుల గురించే మాట్లాడిన, మంత్రుల వల్లే ఇబ్బంది అవుతుందని చెప్పిండట. అక్కడ ఏం జరిగిందో ఇక్కడ మొత్తం అదే వచ్చింది వార్తలు. మల్లికార్జున ఖర్గేకు అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో సేమ్ ఇక్కడ కూడా ఏబిఎన్ ఛానల్లో కూడా అదే వార్త వచ్చింది. తర్వాత రాధాకృష్ణ వీక్లీ వార్త ఉంటుంది ఆయనది, వారానికి వార్త రాస్తాడు. ఆ వారం వార్తలు కూడా రాధాకృష్ణ పేపర్లో రాసిండు. ఏమని, రేవంత్ రెడ్డి మంత్రులను పొట్టు తిట్టిండు, పేర్లు తీసి మరి తిట్టిండు, విమర్శించిండు. అసలు మీ దృష్టిలో మీరు ఏమనుకుంటారు, నేను చెప్పినట్టు వినకపోతే బాగుండదు, నేను మంత్రులుగా చేస్తూ మంత్రులుగా తీసేయడం నాకు పెద్ద పని కాదు, మీరు ఎక్కడికి పోయినా ఏం చేయలేరు, ఇబ్బంది పెడితే బాగుండదు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నడవదు, ఇష్టానుసారం గొడవలు పెట్టుకుంటామంటే నడవదు, నేను చెప్పినట్టు వినండి, ఎవరు పోర్ట్ఫోలియో వాళ్ళు చూసుకోండి, మంది దాంట్లో మీరు పంచాయతీ పెట్టొద్దు, చేతులు పెట్టొద్దు, మీకు ఏం అవసరం లేదు, ఏమైనా ఇబ్బంది ఉంటే నన్ను కలవండి, మీనాక్షి నటరాజన్ని కలవండి అని రేవంత్ రెడ్డే తిట్టిండట క్యాబినెట్లో. అయితే నేను కొంతమందితో డిస్కస్ చేసిన తర్వాత కొంతమంది మంత్రులు కూడా వాళ్ళ సన్నిహితులతోటి అన్నారట. కొంతమంది మంత్రులు బయటకు వచ్చినాక వాళ్ళు అడుగుతారు కదా, సార్ ఇట్లా మిమ్మల్ని తిట్టిరట నిజమైన రేవంత్ రెడ్డి అంటే, ఆ మంత్రులు చెప్పిరట కదా, గాయనేది మమ్మల్ని తిట్టేది, ఆయన మాకంటే జూనియర్, టీడీపీ నుండి వచ్చిండు, కాంగ్రెస్లో పుట్టి పెరిగినాం మేము, కాంగ్రెస్లోనే ఉన్నాం మేము, ఆయన మమ్మల్ని తిట్టడం ఏంటి, అదంతా ఫేక్ వార్త, కావాలని ఆయన రాపించుకుంటున్నాడు, మమ్మల్ని ఎవరు తిట్టలేదు, మమ్మల్ని తిట్టేంత దమ్ము లేదు రేవంత్ రెడ్డికి, మమ్మల్ని తిట్టలేడు కూడా, మమ్మల్ని ఎట్లా తిడతాడు, మేము ఆయనకంటే సీనియర్ లీడర్, మమ్మనే తిడతాడా, మేము చెప్పినట్టు ఇంకా ఆయన ఫాలో కావాలంటారట కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి మీద ఉల్టా. ఇదంతా రేవంత్ రెడ్డికి నచ్చలేదు. ఏంది మంత్రులు చెప్పినట్టు వింటలేరు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు, ఎంత చెప్పినా పట్టించుకుంటలేరు, ఏంది కథ అని చెప్పి రేవంత్ రెడ్డి అంతా ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితి. అందుకే రేవంత్ అన్న కేసీ వేణుగోపాల్తో ఓపెన్ అప్ అయిందట, సార్ రాజీనామా చేయబుద్ధి అవుతుంది, ఇదంతా నా వల్ల అవుతుంది, నేను తట్టుకోలేకపోతున్నా, చెప్తే వింటలేరు, ఎవరైనా మంత్రులు మీ దగ్గరకు వచ్చుంటారో టక్కున మీరు కంప్లైంట్ తీసుకుంటారు, నన్ను ఢిల్లీకి పిలిపిస్తారు, నాకు వార్నింగ్ ఇస్తున్నారు, మీరు కంప్లైంట్ తీసుకోవడం వల్ల ఆ మంత్రులకు ఎమ్మెల్యేలకు మీరు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు నా మాట వింటలేరు, నాకు ఇబ్బంది అవుతుంది, మీరు కూడా అట్లా చేయొద్దు, ఖర్గే సార్ అట్లా మాట్లాడడం కూడా నాకు నచ్చలేదు, అట్లా చేయడం కరెక్ట్గా, నేను చేయబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, నేను మస్తు పని చేసిన, నేను 1000 కోట్లు ఖర్చు పెట్టుకున్నా, ఇవన్నీ మాటలు ఏబిఎన్ ఛానల్ కూడా వచ్చింది, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాని అదని ఇదని రకరకాల వార్తలు వేసారు. కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డికి ఎందుకో నచ్చట్లేదట, రాజీనామా చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డే చెప్తున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి లైక్ కొట్టండి. లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి, ఎందుకంటే మన ఛానల్ని మూపియడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, నేను దాన్ని అన్నిటి కూడా తట్టుకొని ముందుకు వస్తున్నా, చాలా ఇబ్బంది పడుతూ ఛానల్ నడుపుతున్నా. ఇది మీ ఛానల్, మన అందరి ఛానల్, టీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం మన ఛానల్, ఇది సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మొత్తానికి రేవంత్ రెడ్డి ఓపెన్ అప్ అవుతున్నాడు, రేవంత్ రెడ్డి కొంత నారాజు ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే, జై తెలంగాణ.